ఇప్పుడు తిను మా ఫ్రెండ్ అనమాట. ఓకేనా, ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళని చూపిస్తా. ఓ ఇక్కడ చీకటిగా ఉంది, ఎవరు కనిపించట్లేదు. ఓకే ఇప్పుడు కనిపించారు. హాయ్ అండి, ఇవాళైతే మేము అంతా రెడీ చేసుకొని పూజకైతే వెళ్తున్నాం. పూజ అంటే బోనాల జాతర అండి, అంటే బోనాలు ఎత్తుతున్నారు. ఇక మా తెనాల్లో కూడా ఉండిద్దని నాకైతే తెలియదు, కానీ ఫస్ట్ టైం నేను కూడా ఎత్తటము. అంటే మేము ఉన్నాములే కానీ సుల్తానాబాద్లో అన్ని రోజులు ఇట్లా చేస్తారని అయితే నాకు తెలియదు. ఇక మా అక్కయ్య అంది ఇట్లా బోనాలు ఎత్తుతున్నాం రావే పిల్లల చేత ఎత్తి అంటే ఇంక తీసుకెళ్ళాను. ఇక తీసుకెళ్తే నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చింది. మా ఫ్రెండ్ కూడా వాళ్ళ అమ్మాయి చేత ఎత్తిచ్చింది. నేనైతే పిల్లలు చాలా ఇబ్బంది పడతారేమో అనుకున్నాను, కానీ ఏం ఇబ్బంది పడకుండా చక్కగా ఎత్తారు. చాలా సంతోషంగా అనిపించింది నాకు కూడా. ఇక ఈ లోపల నేనైతే అన్ని బోనాలకు కావాల్సిన అన్నీ రెడీ చేసుకున్నంటే ఈ లోపల మా ఆడబిడ్డ వచ్చింది. ఇక మా ఆడబిడ్డని కూడా మాట్లాడి పంపించేశాను. ఇక చిన్న అమ్మవారి గుడి అండి, ఎక్కువ పెద్ద అమ్మవారి గుడి కాదు, చిన్న మైసమ్మ తల్లి గుడి. ఇక బోనాలకి కొంచెం పూలు డెకరేషన్ చేసుకొని అన్నీ చేసుకుంటున్నాం. ఈ లోపల పిల్లలందరూ కలిసి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నారు. ఇక అయ్యే కలిపి నేను వీడియోగా ఇక వదిలాను. ఇక మా పిల్లలిద్దరూ మా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండు, ఇక మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి, మా ఆడబిడ్డ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్తుందని చెప్పేసి ఇక బాయ్ చెప్పేసి వచ్చి ఇక నేనైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక మా అమ్మాయి అయితే ఇక ఏం మాట్లాడకుండా ఎలా ఉండిద్దామా అని చెప్పి మా పెద్దమ్మాయి అయితే కంగారు అయితే పడుతుంది. ఈ లోపల కొంచెం తాగడానికి చల్లగా ఎండగా ఉంది కదా, చల్లగా అయితే కొంచెం థమ్సప్ తెచ్చారు. ఇక ఇదే తాగుతున్నాం అందరం కలిసి. ఇక ఇవి పూలన్నీ కట్టేసుకొని బాగా రెడీ చేసుకుందాం అని చెప్పి రెడీ చేసుకుంటా మాటలు చెప్పుకుంటా. ఇదిగో అమ్మవారు చూసారా ఎంత చక్కగా ఉందో. ఈ అమ్మాయేమో మా అక్కయ్య కూతురు. ఇక ఈ లోపలికి వస్తే ఇక పొంగల బోనం అయితే రెడీ చేస్తున్నారు స్వామివారు. ఇక అందుకని చెప్పేసి ఇక తినే మా అక్కాయి ఇక ఆకులకి కంకణాలు అయితే రెడీ చేస్తుంది. అంతా మేమే చేసుకున్నాము, చాలా సరదాగా ఉంది. ఇంకా ఆడవాళ్ళు మొత్తం కూర్చుంటే ఎంత సరదాగా ఉండిద్ది అంత సరదాగా ఉండిద్ది. ఇక మా ఫ్రెండ్ అయితే పొద్దున ఎప్పుడో తీసుకొచ్చావు, సాయంత్రం దాకా ఇక్కడే కూర్చోబెట్టేసావు అని చెప్పి మాట్లాడుతుంది. తిని మా అక్కయ్య కాబట్టి ఇక తనతో మాట్లాడితే నేనైతే చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను. చూడండి మా ఫ్రెండ్ ఏమంటుందో అసలుకి. చెప్పు. రాజు అనే అమ్మాయిని తన్నాలి. ఇంకా ఇప్పుడు 3:30కు బోనాలు ఎత్తానండి, 5:30 అయినా ఇంతవరకు బోనాలు ఎత్తలేదు. ఏం చేయాలి? అదే ఏం చేయాలి? నిద్ర లేకుండా కనీసం తిండి లేకుండా తీసుకొచ్చింది ఈ పిల్ల. మేము తిన్నానా? కనీసం మీరు టిఫిన్లు అయినా చేశారు, నేను అది కూడా తెల్లా. ఇంకా విన్నారు కదా. ఇక సాయంత్రం అయితే 6:30 ఆ టైం అయింది, 5:30 ఆ టైం అయింది, 5:30 ఆ టైం అయ్యేటప్పటికి ఇక మొదలు పెట్టారు. ఇక మా పెద్దమ్మాయి అయితే ఇక కొబ్బరికాయ కొట్టేసి మా చిన్నమ్మాయి చేత కూడా కొబ్బరికాయ అయితే కొట్టించేసాను. అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకెళ్ళాం కదా, ఇంకా అయితే ఇప్పించేసాను. ఇప్పించేసిన తర్వాత మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి అయితే చేత కొట్టించేసాను. ఇంక తను చక్కగా కొబ్బరికాయ కూడా చక్కగా పగిలిందండి ఇద్దరికి కూడా. నాకు చాలా సంతోషం వేసింది. ఇక మా తోడుకోళ్ళు కూడా వచ్చింది, కానీ తనైతే వెనకాల ఉంది వీడియో తీస్తా. ఇక ఈ లోపల అమ్మవారు కొంచెం లేట్ అయిందని అమ్మవారు కూడా వచ్చింది. ఇక అదంతా అయిపోయిన తర్వాత స్వామివారు అయితే ఇక దీపాలు అయితే వెలిగిస్తున్నారు. అంటే బోనాలు వెలిగించే ముందు దీపారాజన చేస్తారు కదా, అదైతే చేస్తున్నారు. కానీ చాలా అసలు అందరూ ఆడవాళ్ళు ఉండటం వల్ల చాలా కనుల పండగగా ఉంది. నాకైతే ఫస్ట్ టైం నేను చూడటం కూడా, నేనైతే ఎప్పుడు మోయలేదు చూడలేదు, కానీ చాలా సంతోషం వేసింది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇంటికి వచ్చినాక. కాకపోతే 2 రోజులు మాత్రం వల్ల నొప్పులు తగ్గలేదు. ఇక అలా మోస్తా ఇక జాతర కదా, జాతర అయితే బాగా జరిగిందండి. నైట్ పూట అసలు 2 కళ్ళు చాలలేదు చూడటానికి. ఇక నేనైతే పిల్లల పక్కన ఉన్నాను కాబట్టి ఫుల్గా రేత్రి పూట వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకంటే ఈ నైటు ఆ లైటింగ్కి కొంచెం అమ్మవారి వేషాలకి చాలా బాగుండిద్ది. ఆ డాన్సులు కానీ అవి కానీ చాలా బాగుండిద్ది. ఇక పిల్లల పక్కన ఉండాలి కాబట్టి వాళ్ళ వెనకమాల వాళ్ళని చూసుకుంటూ వస్తా. ఇక నేనైతే చూడలేదు, తీయలేకపోయాను వీడియో అనేది. ఇక ప్రమిదలో నూనె అయిపోతుందా, దీపారాజన కొండ ఎక్కుతుందా అనే చూసుకుంటున్నాను. ఏ కాడికి ఇటు పక్కకు వచ్చి వీడియో తీద్దామని ఒక ఆలోచన అనేది మైండ్లో రాలేదు. ఇక సోమవారం పూజ చేసిన తర్వాత బోనాలకి అయితే వెలిగిస్తున్నారండి. ఇక వెలిగించిన తర్వాత బోనాలు అయితే వెతుకుంటున్నారు. కానీ ముందు వాళ్ళు వెలిగించిన తర్వాతే మొత్తం ఆయన ఎత్తుకున్న తర్వాతే మనం ఎత్తుకోవాలని చెప్పేసి అట్లా చెప్పారు.
అవన్నీ అసలు ఫస్ట్ టైం కదా చూడటం కూడా, ఇక చూడలేదు కదా, ఇంకా అందరూ ఆడవాళ్ళందరూ కలిసి దండం పెట్టుకొని బోనాలు అయితే ఎత్తుతున్నారు. ముందు సోమవారికి ఎత్తిన తర్వాత ఒక్కొక్కరికి వెతుకుతున్నారు. ఈ భారతక్కే ప్రతి ఒక్కటి మాకు దగ్గరుండి చూసుకుంది. ఏకాడికి పిల్లల్ని ఇట్లా నడవమని అట్లా నడవమని. ఇంకా పొద్దు నుంచి ఏం తినలేదు కదా, ఇక అస్సలు ఆకలి కూడా అనిపించలేదు. అంత సంతోషంగా ఉంది. ఇక ఉపవాసం ఉండి చేసుకున్నట్టు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. కానీ అప్పుడప్పుడు పిల్లలకి ఇలా పండగలకి ఇట్లా తీసుకురావాల్సిందే, వాళ్ళకి తెలిసిద్ది. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఖచ్చితంగా తెలియాలి ఈ పూజలు అనేది, ప్రత్యేకంగా చెప్పాలి వాళ్ళకి. ఇంకా వాళ్ళు చేస్తున్నారంటేనే ఇంకా అది చాలా గొప్ప నాకైతే. ఎందుకంటే మా పిల్లలు చేస్తారు కానీ ఇంట్లో వరకు దీపారాధన వరకు చేస్తారు. గుడికి వెళ్ళి చెయ్యమ్మా అంటే మాత్రం చేయరు. కానీ వాళ్ళు చేశారంటే ఇంకా ముందు కూడా ఇంకా నేను నేర్పించుకోగలుగుతాను అని ఒక నమ్మకం అయితే నాకు వచ్చింది. ఇక తర్వాత సోమవారం చుట్టూరు బోనం ఎత్తుకొని తిరిగిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి నైవేద్యం పెట్టి అప్పుడు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరారు. ఇక అమ్మవారికి అయితే నైవేద్యం ఒక్కొక్కరుగా ఇస్తున్నారు. ఫస్ట్ బోనం ఎత్తిన అమ్మవారి దగ్గరే చాలా బాగుంది. అమ్మవారు కూడా కళ్ళగా చాలా చక్కగా ఉన్నారు. ఇక తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇక ముందైతే రెడీ చేస్తున్నారు ఇక బయలుదేరటానికి. కానీ చాలా చక్కగా జరిగిందండి. ఇదిగో ఇట్లా చుట్టూరు తిరిగేసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేశారు. పెట్టిన తర్వాత బయలుదేరుతున్నారు. ఇక బయలుదేరిన తర్వాత వీడియో అనేది నేను అస్సలు తీయలేకపోయాను. ఎందుకంటే అక్కడక్కడ తీసాలే కానీ కొంచెం డ్యాన్సులు అదే అమ్మవారు నాట్యం అవన్నీ తీసాను. ఇక తర్వాత అయితే తీయలేకపోయాను. ఎందుకంటే ఆగిన చోటే కొంచెం గ్యాప్ వచ్చింది వీడియో తీయటానికి. తర్వాత అయితే రాలేదు. ఇక ఇట్లా చూసారా ఇలా ప్రదర్శనలు చేస్తున్నారు చక్కగా పిల్లలు అంతా. 10th క్లాస్ చదివే పిల్లలు, 9th క్లాస్ చదివే పిల్లలు వీళ్ళే ఉన్నారు ఎక్కువగా. ఈ ఆడపిల్లలు కదా, చాలా కనుల పండగగా ఉంది చూడడానికి కూడా. చక్కగా రెడీ అయ్యారు పిల్లలు కూడా, ఎంత చక్కగా రెడీ అయ్యారు. అందరూ లంగావణీలు వేసుకొని చక్కగా కుప్పిళ్ళు వేసుకొని ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలు. ఆడపిల్లలు అంటే అంతే ముద్దుగా ఉంటారు అనుకున్నా నేనైతే. ఇంక ఈ లోపల అమ్మవారి వేషం వేసుకొని వచ్చారు. డప్పులోళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఈ అమ్మవారి ముందే నాట్యం అయితే చేశారండి. ఇక అది కూడా చూస్తే నేను కొంచెం వీడియో క్లిప్ అయితే తీశాను. తర్వాత ఏమో ఇక బయలుదేరటానికి రెడీ అయ్యారు కదా. తినేమో మా భారతక్క వాళ్ళ అమ్మాయి, ఇంక తను, తర్వాత మా పిల్లలు అంతా రెడీగా ఉన్నారు. మా తోడుకోళ్ళు చూస్తుంది ఎప్పుడు బయలుదేరుతారేమో. తినేమో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి. ఇక ఇట్లాగా రెడీ అవుతూ ఉన్నారు. అదే చిలకపచ్చ జాకెట్ వేసుకుందేమో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి. రెడ్ జాకెట్ నవీ బ్లూ ఓణి వేసుకుందేమో మా భారతక్క వాళ్ళ అమ్మాయి. ఇక తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేసేస్తున్నారు. ఇంకా పెట్టినాక బయలుదేరటమే. అది బోనం దించుకొని ప్రతి గుడికాడ బోనం దించుకొని నైవేద్యం అయితే పెట్టారు. ఇక అట్లా మొత్తం ఒక 2 వీధుల దాకా అట్లా ఊరేగింపులాగా తీసుకొచ్చాము. కానీ చాలా సరదాగా ఉంది, చాలా సంతోషంగా కూడా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనం పిల్లలకు చూపించేది, మన ఊరిలో కూడా ఇలా బోనాల పండగ అనేది ఉందా అని నాకైతే తెలియదు. కాబట్టి నాకైతే చాలా సంతోషం వేసింది. ఇక అదిగోండి చిన్న క్లిప్ అయితే తీశారని చెప్పాను కదా, అది ఇందాక రాలేదు, ఇప్పుడు వచ్చింది. అదే అమ్మవారి వేషం వేసుకొని నాట్యం చేయటానికి. ఇక డుమ్ములోళ్ళు అయితే వచ్చి ఇక అవి వాయిస్తా ఇక చూడండి ఎలా వస్తున్నారో, ఎలా చేస్తున్నారో. కానీ మా ఊర్లో అయితే మాత్రం శ్రీరామనవమికి ఒకటి తిరునాళ్ళకి అనేది ప్రత్యేకంగా వేస్తారు. ఇదేమో శివుడి గుళ్ళు అండి. తనేమో గుడు కట్టిన ఆవిడ, తను చేస్తుంది చూడండి అసలు ఎంత చక్కగా చేస్తుందో. అసలు నాకు చూడటానికి ఫస్ట్ చూసుంటే ఫస్ట్ నుంచి వీడియో తీసేదాన్ని. తను చాలా చక్కగా చేసింది. ఇంకా అందుకని దొరికినంత వరకు వేశాను, వీడియో క్లిప్ తీశాను. ఇంకా తన అయిపోయిన తర్వాత కర్పూరాలు వెలిగించి తర్వాత నాట్యం చేస్తున్నారు. అదే అమ్మవారి వేషం వేసుకున్న ఆయన చాలా చక్కగా చేశారు. చాలా బాగుంది అనిపించింది నాకైతే. నేనైతే ఇక సౌండ్స్ ఏం పెట్టలేదు, అక్కడక్కడ పెట్టాలే. కానీ నాకేంటంటే కొంచెం కాపీ రైటింగ్స్ ఇలా పడతాయి ఏమో, డైరెక్ట్గా సౌండ్ తీసుకొచ్చి పెట్టకూడదు అన్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా ఏ కాడికి వాయిస్ అనేది ఇస్తున్నాను. ఏమన్నా మిస్టేక్లు ఉంటే సారీ, ఏమన్నా తప్పులుంటే కామెంట్ అయితే పెట్టండి, నేను ఈసారి అయితే సరి చేసుకుంటాను.
ఇక చూసారు ఎంత చక్కగా వేస్తున్నారో, నాకు అది చాలా గొప్పగా అనిపించింది. ఇక రిటర్న్ అయితే వచ్చేసాం. అదే చెప్పా కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే వీడియో క్లిప్ తీయడానికి కుదరలేదని. ఇక పిల్లలు వెనకమాలే ఉండటం వల్ల ఇక మధ్యలో మా అమ్మాయి బోనం ఇక పెద్దమ్మాయి అయితే నాకు ఇచ్చేసింది. అంటే చేయి మార్చుకోవచ్చు అన్నారు, అడిగాను. ఈ లోపల ఇక చేయి మార్చుకొని ఇక ఇంటికి వచ్చేటప్పటికి నేను తీసుకున్నాను. కానీ బోనం అయితే కొండెక్కలేదు. నాకు అదే చాలా సంతోషం వేసింది. మా చిన్నమ్మాయి అయితే అస్సలు బోనం దించలేదు, అది ఇంకో సంతోషం వేసింది. పోనీలే అమ్మవారి దయ ఉందనుకున్నాను నేనైతే చాలా వరకు. ఇంకా అందరూ చూడండి ఇంటికి వచ్చేటప్పటికి మొహాలు పాపం ఎలా అయిపోయినాయో, వెళ్ళేటప్పుడు కలకలలాడిపోతూ ఉన్నాయి. వచ్చేటప్పటికి కొంచెం తిరిగారు కదండి, చిన్న చిన్న పిల్లలు కదా, తిరిగారు కదా, బాగా కాళ్ళు నొప్పులు వచ్చి అట్లా అయింది. అంత గాలి వస్తున్నా చాలా వరకు బోనాలు అనేది కొండెక్కలేదండి. ఇంకా బోనం అయితే నిదానంగా దించుతూనే ఉన్నారు. కానీ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మాకు అనేది సపోర్ట్ అనేది కంపల్సరిగా చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం కంపల్సరిగా కామెంట్ పెట్టండి. నేనైతే అవి రాకుండా సరి చేసుకుంటాను. వీడియో అయితే ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ అయితే పెట్టండి. ఇక తర్వాత ఒకళ్ళు అయితే ఇక బోనాలు దించేసుకున్న తర్వాత మా అమ్మాయి నన్ను అయితే తీసింది చూసారా. కానీ నాకు అయితే అసలు చాలా సంతోషం వేసింది. నాకు కూడా మోసే అవకాశం అమ్మవారు నాకు ఇచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మైసమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్. నేను హైదరాబాద్ సైడు ఇట్లా యూట్యూబ్లో చూసి టీవీలో చూసే విన్నాలే, కానీ ఇట్లా కూడా ఉంటుంది మన ఊర్లో అని అయితే నాకు ఇదే ఫస్ట్ టైం తెలియటం. ఇక ప్రతి సంవత్సరం మా పిల్లలు అయితే చక్కగా ఎత్తుకుంటామన్నారు. మా చిన్నమ్మాయి కూడా దించేశారు. ఇక ఇది ఇవాల్టి వీడియో అయితే. అక్కడే ప్రసాదం తినేసి శుభ్రంగా నిదానంగా ర్యాబిట్ బుక్ చేసుకొని నేను మా ఫ్రెండ్ అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత తన సామాన్ తీసుకొని తను వెళ్ళిపోయింది. తినే మా ఫ్రెండు ఇక తన సామాన్ తీసుకొని ఇక వాళ్ళ అమ్మాయి తను అయితే బండి ఉంది, ఇంట్లో స్కూటీ ఉంది, ఇక అది వేసుకొని వెళ్ళిపోయింది. ఇంక తెల్లారి లేవటానికి మాకు మాత్రం తొలేకాదశ అయిపోయింది. ఇక తెల్లారి వీడియో తీయడానికి నాకు కుదరలేదు. అలా ఉందన్నమాట. ఇక ఇన్ని రోజులకు కానీ నాకు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మాత్రం కుదరలేదు. ఎందుకంటే చిన్న పనులండి, చాలా వరకు పిల్లలతో చేయాలన్నా మనం పిల్లలు 10th క్లాస్ అయ్యేటప్పటికి తన పనులే ఎక్కువగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.